బౌద్ధ మతం హిందుత్వం నుండి విడిపోయింది. జైన మతం హిందుత్వం నుండి విడిపోయింది. సిక్కు మతం హిందుత్వం నుండి విడిపోయింది. ఇప్పుడు సాయి భక్తులకి హిందుత్వం నుండి విడిపోవడం ఇష్టం లేకపోయినా సరే, ఇదిగో ఈ బెగ్గర్లు సాయి మతం అనే పేరు ఒకటి పెట్టేసేసి వీళ్ళే నామకరణం చేసి హిందుత్వం నుండి వీళ్ళని విడదీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రేంజ్లో వీళ్ళు వేధిస్తున్నారు. బయటికి హిందూ ఐక్యత, ధర్మ పోరాటం అనే ముసుగులు వేసుకొని ఈ బెగ్గర్స్ కేవలం పొట్ట పోషణ కోసమే వీళ్ళే అల్లర్లు సృష్టిస్తారు. పరమ వైదికమైన వైష్ణవ సాంప్రదాయానికి వైష్ణవ మతం అని పేరు పెట్టేస్తారు. శైవ సాంప్రదాయానికి శైవ మతం అని వీళ్ళే పేరు పెట్టేస్తారు. దత్త సాంప్రదాయం, దత్త పరంపరలో ఈ సాయిబాబాని ఆరాధించుకునే వాళ్ళు ఉంటే, మరి ఆ విధానము తెలుగుదేశంలోకి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చి 80 ఏళ్ళు దాదాపు దాటిపోయింది. ఎవరు అడ్డు చెప్పలేదు, అడ్డుకోలేదు. ఈరోజు వేలాదిగా ఈ సాయి మందిరాలు నిర్మించి లక్షలాదిగా, కోట్లాదిగా జనము ఆకర్షితులై వెళుతూ ఉంటే, ఇప్పుడు ఈ సాయిబాబా అవైదికము అని గోల ఏదో మహిమలు, అద్భుతాలు, మ్యాజిక్లు అని నమ్మి వెళ్ళిన సాయి భక్తులను పక్కన పెడితే, నిర్మలమైన హృదయంతో నిస్వార్థంగా ఏదో ఒక గురువుగా భావించి నమ్మి కొలిచే సాయి భక్తులు ఉంటారు కదా, వాళ్ళ ప్రేమ నిజమైనప్పుడు వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు హిందుత్వం కావాలా, సాయిబాబా కావాలని అడిగితే మేము సాయిబాబాని కావాలంటాము, సాయి మతం తీసుకోవడానికి కూడా మేము సిద్ధమే, ఇన్నాళ్ళు నమ్మి మాకెన్నో అనుభవాలు కలిగాయి, సాయిబాబాని మేము వదులుకోము అనేసి వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు హిందుత్వ ఐక్యత అంటే ఏమైనా సమస్యలు ఉంటే సరి చేసుకొని హిందుత్వాన్ని కలిపి ఉంచుకోవడమా, లేదంటే ఒక్కొక్క సాంప్రదాయాన్ని ఒక్కొక్క మతం పేరు పెట్టేసి గొడవలు సృష్టించి విడదీయడమా? విడదీయడం ఎప్పుడు పరిష్కారం కాదు కదా, కలిపి ఉంచడమే కదా పరిష్కారము. ఇవన్నీ ఆలోచించే కదా మరి ఆ పెద్ద అయిన ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు హిందుత్వంలోనే ఈ సాయిబాబా కూడా అంతర్భాగమని చెప్పింది. ఎందుకు, ఎంత ఆలోచన చెప్పుంటారు. సాయి మతం పేరుతో విడదీయకూడదు. మనం విడదీస్తే లక్షలు కోట్ల మంది విడిపోవడానికి రెడీగా ఉంటారు సాయిబాబా భక్తులు. కలుపుకోవాలి, ఏదైనా మిస్టేక్ ఉంటే సవరించుకోవాలి, అది కదా పెద్దల అభిమతము. వారు చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకోకుండా ఈ బెగ్గింగ్ బెచ్చి రోజు ఒకటే ముష్టి యుద్ధాలు చేయడం, ముష్టి కోసం ఈ గొడవంతా కూడా. ఇప్పుడు ఆ సాయిబాబా ఆ టెంపుల్స్ మేనేజ్మెంట్ ఇన్ని లక్షలు వేసేసి మాట్లాడుకుని వీళ్ళకి ముట్ట చెప్పేస్తే, రేపటి నుంచి మూసుకొని వీడియోలన్నీ ప్రైవేట్లో పెట్టి సైలెంట్గా ఉంటారండి. ఇవి మేము పోరాటం చేస్తున్నామని చెప్పే ఈ ముష్టి బ్యాచ్. రత్నాల వ్యాపార విషయంలో అందరికీ తెలిసింది కదే కదా, 4 రోజులు గొడవలు చేశారు, వీడియోలు చేశారు, జనాలను దొరికొచ్చారు, 56 లక్షలను కుదుర్చుకున్నారు. ఇచ్చేస్తారేమోనని ఇంకా ఆశపడి అంతా అయిపోయినా పోలీసులు తీసుకెళ్ళి లోపలేసి 2 బీకితే మూసుకొని బయటకు వచ్చి వీడియోలు తీసేసి ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నారు. ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటున్నాడు. ఇప్పుడు మాత్రం ఎవరో బాధ్యతలు ఉండరా? మోసపోయాలు మోసపోరా? ఎందుకు వీళ్ళు పోరాటం చేయట్లేదు కనుక్కోండి ఒకసారి. ధర్మ పోరాటం కాదు, వీళ్ళ మొహమో కాదు, డబ్బు కోసము, పొట్ట కూటి కోసము సనాతన ధర్మం అనే ఒక పేరు పెట్టుకొని తెల్లారు లెగిస్తే ఫండ్ జనాల దగ్గర నుండి ఫోన్పేలు, స్కానర్లు అవి పెట్టుకొని వసూలు చేసుకొని వీళ్ళ బతుకు పోరాడానికి ధర్మ పోరాటం అని పేరు పెట్టుకొని మనల్ని వెధవలను చేస్తున్నారు. అనాదిగా మనము వైదిక సాంప్రదాయాలని పాటించుకుంటూ వచ్చే వైష్ణవులకి కూడా నిన్నటువంటి క్రిస్టియన్ మతం నుండి బయటకు వచ్చి ఇలాంటి వాళ్ళు పాఠాలు నేర్పుతున్నారు. ఎక్కువ జర్నలిస్టులు మీతో బతకడానికి వచ్చి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని వీళ్ళు పాఠాలు నేర్పుతున్నారు. నేను ఈ సాయిబాబా ఇష్యూ తీసుకుంది, సాయి భక్తుల పక్కన స్టాండ్ తీసుకుంది ఆధ్యాత్మిక పరమైన విషయంగా కాదు. ఆ కోణంలో నేను చూడటం లేదు, సామాజిక పరమైన కోణంలోనే చూస్తున్నానని స్పష్టం చేసిన తర్వాత కూడా ఇంకా కొందరు పనికిమాలిన బ్యాచ్ వల్ల ఏం ఉపయోగం ఉండదు. నువ్వు వైష్ణవం వదిలేసి సాయి మతంలోకి వెళ్ళిపోయావా, సాయిబు సమాధికి మొక్కుతావా, అది ఇదని ఇష్టం వచ్చినట్టు పిచ్చి కామెంట్లు పెట్టావు. వీళ్ళు కామెంట్లు పెట్టడం తప్ప వీళ్ళ వలన ఉపయోగం ఏమీ లేదు. సరే, మరి బెగ్గర్స్ విషయానికి వస్తాయి. బెగ్గర్స్ ఏం చెప్తారంటే సాయి మతం అవైదికం ఇదే కూత, ఇది తప్ప ఇంకొకటి రాదు. వీళ్ళకేంటో వేదం పరిపూర్ణంగా తెలిసినట్టు. ఈ హిందుత్వంలో కంప్లీట్ గా వైదికమే ఉన్నట్లు. రాను రాను తరాలు గడిచిపోయాయి, జనాభా పెరిగిపోయారు. దాంతో పాటుగానే రకరకాల ఆచారాలు, రకరకాల సాంప్రదాయాలు, రకరకాల కొత్త పద్ధతులు, వింత పద్ధతులు అన్నీ వచ్చి పడ్డాయండి సనాతన ధర్మంలోకి. ఎవరు కాదంటారు, ఎవరు తప్పు పట్టగలుగుతారు, ఎవరు తప్పని చెప్పగలుగుతారు చెప్పండి? ఉత్తరాది నుండి దక్షిణాది వరకు ఆసేతి హిమాచలం తీసుకుంటే రకరకాల కొత్త పద్ధతులు, కొత్త వరవడలు హిందుత్వంలోకి వచ్చి కలిశాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదొక్కటే భారతదేశం ఒక్కటే హిందువులకి, ఇతర దేశాలు లేవు. రకరకాల దేశాలు క్రిస్టియన్స్కి ఉన్నాయి, ముస్లిమ్స్కి ఉన్నాయి, మనం ఎక్కడికి వెళ్తాము అని మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు. అలాంటి సందర్భంలో ఏ ఆచారం పాటించుకున్నా సరే వీళ్ళందరినీ హిందువులుగా కలిపి ఐక్యంగా ఉంచాలా అక్కర్లేదా? నేను ఇక్కడ హిందూ ఐక్యత కోసమే ఒక సామాజిక పరమైన అంశంగానే సాయిబాబా ఇష్యూ తీసుకుని మరలా చెబుతున్నా. ఆధ్యాత్మిక పరమైన ఇష్యూగా నేను మాట్లాడటం లేదు. ఆధ్యాత్మిక పరమైన ఏమైనా ఉంటే నేను గోవింద సేవా ఛానల్లో మాట్లాడతా. సంతోషి మాత అనే ఒక క్యారెక్టర్ ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్,
యూపీ వైపు, అలాగే మన ఉత్తరాంధ్ర వైజాగ్ వైపు కూడా విపరీతంగా గుళ్ళు ఎంతోమందికి సంతోషి అనే పేర్లు. చూడడానికి కంప్లీట్గా అమ్మవారి గెటపలు ఉంటుంది కాబట్టి జనాలు కూడా పాయింట్అవుట్ చేయలేకపోతున్నారు. మరి ఆవిడ గురించి వీళ్ళు చెబుతున్న ఈ జగద్గురువులు ఏం చెప్తారో ఒకసారి వినండి. संतोषी माँ यहाँ के सिनेमा की देन है। या देवी सर्वभूतेषु तुष्टि रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। तुष्टि शब्द तो ठीक ही है, उसका विकल्प निकाल लिया संतोषी, लेकिन ये बिल्कुल सिनेमा की देवी है, शास्त्र का आभास है देवी सिनेमा की। अभी मेरे पास कुछ सज्जन आए थे उड़ीसा में, पुरी में, संतोषी देवी की मैं स्थापना कर रहा हूँ। मैंने कहा है तो सिनेमा की देवी, अब तुम दुर्गा मान के कर लो और तुम जाओ। ये सिनेमा అర్థమైంది కదా. సినిమా వాళ్ళు, బాలీవుడ్ వాళ్ళు క్రియేట్ చేశారు సంతోషి మాత అనే ఒక క్యారెక్టర్ని. తర్వాత ఈ పాలరాతి విగ్రహాలు పెట్టి స్థాపన చేసి ఉత్తరాదిన దక్షిణాదిన విపరీతంగా గుళ్ళు కట్టేశారు. శుక్రవారం రోజు అలా సంతోషి దేవి వ్రతాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఏమైందంటే శాక్తేయ సాంప్రదాయంలోకి చొరబడింది. శాక్తేయ సాంప్రదాయం చేసే వాళ్ళు చాలామంది సంతోషదేవి ఆరాధన కూడా చేస్తున్నారు. పులుపు తినకుండా ఇన్ని వారాలు, ఇన్ని శుక్రవారాలు ఏవో సంతోషదేవి వ్రతం అనేసి శాక్తేయ సాంప్రదాయాలు పాటిస్తున్న కొందరు యూట్యూబర్స్ కూడా సంతోషదేవి వ్రతం 2వ వారం పూర్తి చేశాను, అమ్మవారి దయ వల్ల 3వ వారం పూర్తి చేశాను, 4వ వారం పూర్తి చేశాను, ఇట్లా ఇన్ని వారాలు పూర్తి చేశాక ఈ అద్భుత మహిమలు కలిగాయి, నా జీవితంలో ఈ అద్భుతం జరిగింది అనేసి బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. ఏం చేయగలుగుతారండి? ఇప్పుడు ఆ గుళ్ళని దీపించగలుగుతామా మనము? సరే, ఈవిడనే ఆవిడ పూర్వం ఉండి ఉన్నా అదొక దారి, అసలు లేదంట. సినిమా వాళ్ళు క్రియేషన్ అంట, బాలీవుడ్ క్రియేషన్ అంట. ఈ సాయిబాబా అని ఆయన ఉన్నాడు కనీసం. ఈ సంతోషదేవి కంప్లీట్గా ఫేక్, బాలీవుడ్ క్రియేషన్ అనేసి మరి జగద్గురు ఈ పూరి శంకరాచార్య స్వామి చెప్తున్నారు. ఇవి ఇలా ఉంచి పెడితే ఇంకా మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా. యావత్ భారతదేశంలో మొన్నటి వరకు కూడా సతీ సహగమన నిరోధక చట్టం తీసుకొచ్చేంత వరకు సతీ సహగమనాలు జరిగాయి లేదా? బెంగాల్ ప్రాంతంలోను, నార్త్లోను, సౌత్లో కూడా విపరీతంగా జరిగాయన్నమాట. ఈ సతీ సహగమనాలు జోరులో ఉన్నప్పుడు ఎంతమంది అయితే సతీ సహగమనాలు చేశారో వాళ్ళలో చాలామందికి ఆ చితి మీదే గుళ్ళు కట్టేసి వాళ్ళందరినీ దేవతలను చేసి, దేవీలను చేసి పూజలు చేస్తున్నారు, మంత్రాలు రాశారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి గుళ్ళు చాలా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే వేదంలో లేకపోయినా శిష్టాచారం పాటించే వాళ్ళు కానీ అయితే వాళ్ళు వేదము చదివి వేదాలు పాటించే ఉంటారు కాబట్టి వాళ్ళను పూజించవచ్చు అనేసి చెప్తున్నారు. వీళ్ళు శిష్టాచారాలు పాటించిన వాళ్ళు కూడా కాదు, రకరకాల సామాజిక వర్గాలు పుట్టిన వాళ్ళు, రకరకాల భోజనాలు మాంసాహారాలు అన్నీ చేసిన వాళ్ళు, మడిగట్టుకొని పూజలు వ్రతాలు చేసి లేకపోతే ఏమైనా మంత్రానుష్ఠాన తత్పరులై తపస్సులు చేసిన వాళ్ళు ఏమీ కాదు. భర్తలు పోయినప్పుడు వీళ్ళు కూడా చితిలో పడి మరణించారు. వాళ్ళందరికీ గుళ్ళు కట్టారు. యావత్ భారతదేశం ఉన్నాయి, గుజరాత్ నిండా ఉన్నాయి, రాజస్థాన్ నిండా ఎవరెవరికి జోహర్ అయ్యిందో వాళ్ళందరి గుళ్ళు కట్టి పార్వతీ స్వరూపాలు, లక్ష్మీ స్వరూపాలుగా పూజిస్తున్నారు. మంత్రాలన్నీ రాసేసి వీధుల నిండా కనపడతాయి మీకు. బెంగాల్ నిండా ఉన్నాయి. వెళ్ళేసి కలకత్తా కాళీఘాట్లో చూసుకోండి, ఎన్ని కనపడతాయి. సతీ సహగమనాలు జరిగిన చోట స్మారక స్తూపాలు అన్నీ పెట్టేసి ఇప్పటికీ బ్రహ్మాండంగా హిందువులే పూజలు చేస్తున్నారు. ఎవరిని గదులు అడుగుతారు? సరే, అలా ఉంచండి పక్క రాష్ట్రాలు. మన రాష్ట్రంలో విషయం చెప్తానండి. మనకి కృష్ణా జిల్లా పెనుగంచిపురంలో లక్ష్మీ తిరుపతాంబ ఆలయం అనేసి ఉంటుంది. ఆవిడ ఒక కమ్మ సామాజిక వర్గంలో పుట్టిన మహిళ. సతీ సహగమనాల రోజుల్లోనే ఆమె భర్త గారు ఏదో ఆ పొలానికి వెళ్ళి అక్కడ ఒక పులి నోట పడి మరణించడం జరిగింది. ఆవిడ చాలా బాధలు పడింది. ఆమె కూడా చాలా సత్ప్రవర్తన కలిగింది, మంచిది, సాధువు. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వలన తల్లిదండ్రులకి ఆవిడ పుట్టిందని కూడా చెప్తారు. భర్త గారు పోయిన తర్వాత ఆవిడ గ్రామాధికారుల ముందే అనుమతి తీసుకొని సతీ సహగమనం చేసింది, చితిపేర్చుకుంది. ఇప్పుడు ఆ స్థలంలోనే బ్రహ్మాండంగా గుడి కట్టారు, లక్ష్మీ తిరుపతాంబ ఆలయం. ఆమెకి ఆ భర్త గోపన్నకి ఈ శ్రావణ మాసంలో కళ్యాణోత్సవం కూడా చేస్తారు. లక్షలాదిగా వెళ్ళేసి అక్కడ దర్శించుకుంటారు. అక్కడికి వెళ్ళాక పిల్లలు పుట్టారని, ఉద్యోగాలు వచ్చాయని, ముఖ్యంగా పేరెంటాలు సొంత మహిళలు వెళ్ళేసేసి ఎక్కువగా శ్రావణ మాసంలో లక్ష్మీ అష్టోత్తరాలు లక్ష్మీదేవిగా భావించి ఆమెను పూజిస్తున్నారు. ఎక్కడుంది శాస్త్రాల్లో? అదలా ఉంచడం. నెల్లూరు జిల్లాలో నర్రవాడ వెంగమాంబ, ఆవిడ కూడా కమ్మ సామాజిక వర్గంలో పుట్టిన ఆవిడే. ఆమె భర్త రవయ్య నాయుడు గారు అనేసి ఆవిడ ఆ టైంలో ఆవిడ కూడా చాలా సాధువే. ఈ దళితులున్నప్పుడు చెరువుల్లో నీళ్లు పుంజుకొని ఇచ్చేవాళ్ళు కాదు. అగ్ర సామాజిక వర్గాల వారు బావుల్లో నీళ్లు తోడుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఈవిడ బిందె తీసుకొని బావి దగ్గరికి నీళ్ళ కోసం వెళ్ళి ఈ దళితులందరూ వాళ్ళు కుండలు పెట్టుకొని అక్కడ లైన్లో కూర్చునేవారట. ఎవరైనా ధర్మాత్ములు వస్తే మాకు కాస్త నీళ్లు పోయిపోతారా అని. వీళ్ళు ముంచుకోవడానికి లేదు. ఈవిడే నీళ్లు చేది అందరికీ నీళ్లు పోసి దళితులకి, ఆ తర్వాత నిదానంగా ఈవిడ బిందె తీసుకుని ఇంటికి పోయి అత్తతో దెబ్బలు తినేదట. అలాంటి ఒక సాధువు ఆ మహిళ. ఒకసారి గజదొంగలు వచ్చి ఊరి మీద పడితే
వీరోచితంగా దొంగలతో పోరాడి భర్త గారు పోతే ఆమె కూడా గ్రామాధికారులను పిలిచి వాళ్ళ అనుమతి తీసుకొని భర్త పోయాడు నేను వెళ్ళిపోతాను సహగమనం చేసేసింది, నిప్పంటించుకుంది. ఇప్పుడు ఆ ప్లేస్లో 1945 సంవత్సరంలో గుడి కట్టారు. అంతకుముందు వరకు ఆ ప్లేస్కి ఏదో అక్కడ దిమ్మె అది పెట్టేసేసి పూజలు చేసేవాళ్ళు. 1940లో పూజలు చేసేవాళ్ళు ఎక్కువైపోయాక గుడి కట్టేశారు. ఆ గుడిలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతున్నాయి, జాతరలు జరుగుతున్నాయి. ఎంతోమంది నర్రవాడ వెంగమాంబ పేరంటాలు అని నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ఎంతోమంది వెళ్ళేసేసి వివాహమైన మహిళలు వెళ్ళి సంతానం కావాలని మొక్కుకొని సంతానం కలిగాక వచ్చి మొక్కులు చెల్లించుకొని పొంగళ్ళు బొంగించి ఉందా శాస్త్రాల్లో. పోనీ ఆవిడ ఏదైనా గొప్ప శిష్టాచారాలు పాటించే వ్రతాలు అనుష్ఠానాలు తపస్సులు మంత్రజపాలైనా చేసిందా, వేదాలైనా చదివిందా? మామూలు సామాజిక వర్గంలో ఆడపడచ్చు. తెమ్మమ్మ మర్రిమాను గిన్నెస్ బుక్ రికార్డుల్లో కూడా ఎక్కింది అనంతపురం దగ్గర. ఆవిడ కూడా ఇలాంటి సామాజిక వర్గాల్లోనే ఒక ఆడపడచ్చు. భర్త గారు పోయాక ఆ రోజుల్లో ఉన్న నియమం ప్రకారం ఆవిడ సతీ సహగమనం చేసింది. ఆవిడ తగలబడిపోయిన కట్టెలు ఉంటాయి కదా, ఆ బూడిదలో నుండి ఒక ఏదో మర్రి చెట్టు కూడా మొలుచుకొచ్చిందనమాట. ఆ మర్రి చెట్టు బాగా విస్తరించి ఎకరాల కొద్దీ విస్తరించి చాలా పెద్దదైపోయింది. లక్షల మంది అక్కడ ఆమెను కూడా దండం పెట్టుకోవడానికి వస్తారు. ఆవిడ గుడి కూడా ఉంది అక్కడ. ఆవిడ పాతివ్రత్యం కారణంగా ఆవిడ అక్కడ సతీ సహగమనం చేసిన కారణంగా అంత పెద్ద మర్రి చెట్టు ఏర్పడింది అనేసి అక్కడ ప్రసిద్ధి. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే బోరడంత. అంతెందుకండి, మొన్నటికి మొన్న యూరోప్ కన్వర్ కేసు తీసుకోండి. 1987లో లాస్ట్ సతి అయింది భారతదేశ రికార్డుల ప్రకారం. రాజా రామ్మోహన్ రాయ్ గారు పోరాడి చట్టాలు తీసుకొచ్చిన తర్వాత సతీ నిషేధం చేసిన తర్వాత కూడా రాజస్థాన్లో 1987లో 17 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసున్న రూప్ కన్వర్ అనే ఒక మహిళ వివాహిత. ఆ భర్తకి 24 సంవత్సరాలు, పెళ్ళయ్యేప్పటికి 3 సంవత్సరాలు అయింది. ఆస్తి బాగా ఉంది. ఏదో అనారోగ్య కారణాల చేత 24 సంవత్సరాలు ఆవిడ భర్త పోతే ఆ అమ్మాయి చేత సతీ సహగమనం చేపించారు. ఎందుకంటే ఇది జవహర్ లేదంటే సతీ సహగమనం ఏదో ఒకటి మన ఆచారం మన కులాచారం చెయ్యాలి, లేదంటే పాపం తగులుతుంది, నువ్వు ఇలా చేయకపోతే భర్త స్వర్గానికి పోవడం నరకంలో పడతాడు, దానికి నీవే కారణమవుతావు, ఇలాంటి ఏవో చెప్పి ఇంకా చెప్పాలంటే ఆవిడ మంటల్లోకి వెళ్ళి కూర్చున్నాక హాహాకారాలు రాకుండా ఉండడం కోసం అనేసి కొన్ని ద్రావకాలు మత్తు పదార్థాలు ముందే తాగించి సతీ సహగమనం బలవంతంగా చేపించేవారనేసి భారతదేశ రికార్డుల్లోనే ఉంది. అలా కొన్ని వేల సతీ హత్యలు జరిగాయి, సతీ సహగమనాలు జరిగాయి. కొలగా జన్మాదులు లేదు 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 అనేసి ఊరికే గొంతు చించుకున్న రికార్డులు ఎవరు కూడా చెరిపేయలేరు, చించేయలేరు. 1987 లాస్ట్ సతీ కేసు అది జరిగినప్పుడు ప్రత్యక్షంగా సాక్షులు ఇప్పుడు కూడా బోలెడు మంది ఆ ఊర్లో ఉన్నారు. అమ్మాయికి తాగిపిస్తే ఆ చితిస్ చుట్టూ కనీసం అరగంట పట్టిందట ఆవిడకి 3 ప్రదక్షిణాలు చేయడానికి. తూలుకుంటూ పెళ్లి కూతురు అలంకారం చేసి 3 ప్రదక్షిణాలు చేయించి చిత ఎక్కించేసేసి ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేసి పడేశారు, తగలేశారు. అది జరిగిన తర్వాత ఇంకా దారుణమైన చట్టాలు వచ్చాయి. పొరపాటున సతీ సహగమనం మంచిది అని పొగిడిన, పుస్తకాల్లో రాసిన, టీవీలో చూపించిన కఠిన కారాగార శిక్ష 10 ఏళ్ళు పడుతుంది. ప్రోత్సహించిన వాళ్ళకి, ఆ విధంగా చెప్పిన వాళ్ళకి, ప్రచారం చేసిన వాళ్ళకి. ఇంకా గట్టి చట్టం 1987 రూప్ కన్వర్ కేసు తర్వాత తీసుకొచ్చారు. ఆ రూప్ కన్వర్ ఎక్కడ దహనమైందో ఆ ప్రదేశాన్ని కూడా అమ్మవారి స్వరూపంగా పూజిస్తున్నారు ఆ గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా. ఏం చెప్తారండి, బోరనంత ఉంది, పూజిస్తున్నారు, మాకు మంచి జరిగిందని చెప్తున్నారు, మాకు మంచి అనుభవాలు కలిగాయని చెప్తున్నారు, మహామహిమానుభూతురాలు ఇవ్వడని చెప్తున్నారు, ఈ స్థలం చాలా పవిత్రమైందని చెప్తున్నారు. ఏం మాట్లాడతారు? ఎంతని గొడవలు చేసేసి ఈ ఫోన్పే బెగ్గర్స్ గొడవలు చేసి ఆపగలుగుతారు? ఇవేళ పక్కన పెట్టేస్తే అవధూతలు బోలెడు మంది, బాబాజీలు బోలెడు మంది, సాధ్వీలు బోలెడు మంది, దేవతలు దేవుళ్ళు అని చెప్పి వాళ్ళ చిత్రపటాలు ఇంట్లో పెట్టుకొని నార్త్ ఇండియాలో పోయి చూడండి, రాజస్థాన్లో చూడండి, ఇంటికి ఒకళ్ళు కొత్తగా కనపడుతూ ఉంటారు పూజా గృహంలో. ఎవరంటే మా ఊర్లో మా ఇంట్లో పూర్వీకుడో, మా ఊరి గ్రామ పెద్దో, మా ఊరి మీద దొంగలు పడుతుంటే వచ్చి చంపేసి యుద్ధం చేసి ఆ యుద్ధంలో పోయినాడో. రకరకాలు. ఇదంతా వేదాల్లో ఉందా, లేదంటే వాళ్ళు గొప్ప శిష్టాచారాలు పాటించి వేదాలు చదివారని దేవుళ్ళని దేవతలను చేసి మహామహా గురువులను చేసి మొక్కుతున్నారా? అసలు అలా ఉంచండి. ఇప్పుడు మన గ్రామ దేవతల వ్యవస్థ, జంతు బలులు ఇస్తున్నారు, మద్యం మాంస నివేదన పెడుతున్నారు, జాతరలు వస్తే బోనాలు వస్తే రక్తం ఏరులై పారుతూ ఉంటుంది. వెంకటాచాగంటి గురువు గారు లాంటి వాళ్ళు వేదాలలో జంతు బలి లేదు, జంతువులు కట్ చేయడం లేదు, మాంసాహారం తీసుకోవడం లేదు, నిషేధం అనేసి వారు వేదాలు చూపించి నిరూపించిన వీడియోస్ ఎన్నో నేను వారి వీడియోస్లో చూసి తెలుసుకున్నాను. ఇవన్నీ చేస్తున్నారు. ఇదంతా మరి వేదాలు లేదు, ఎందుకు చేస్తారు? ఎవరైనా క్వశ్చన్ చేస్తారా? రామదేవతల గొడవ దగ్గరికి వెళ్ళేసి క్వశ్చన్ చేయండి. ఆ మేక నరికే కత్తితోటి ఏళ్ళ తలను నరుకుతారు.
అక్కడ దమ్ములు లేవు వీళ్ళకి. జంతుబలులు మాంసాహారం తీసుకోవడం వేదాల్లో లేదు, నిషేధం అనేసి వేదాలు చెబుతూ ఉంటే ఈ గ్రామ దేవత గుళ్ళలో జంతుబలు చేస్తున్నారు కదా, అది అవైదికం కాదా? ఎవరు క్వశ్చన్ చేయరు. పైగా అక్కడికి వెళ్ళేసేస్తే మాకు ముక్కలు దొరికితే ఏమో తినొద్దామని చూస్తావు. ఈ రకాలు ఈ శాల్తీలు ఎలాంటి వాళ్ళే, ఇండిపోతులు తాగుబోతులు. బయటికి ధర్మ పోరాటం, బతుకు పోరాటం, అది అబద్ధాలు చెప్తారు. ధర్మ పోరాటం అని ముసుగేసుకుని సమాజం ప్రశాంతంగా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు. గ్రామ దేవతలందరికీ ఒక్కొక్క చరిత్ర. ఇక్కడ పుట్టింది అమ్మవారు, పలానా వాళ్ళ ఇంట్లో పుట్టింది, పలానా కులం వారి ఇంట్లో పుట్టింది, ఈ పనులు చేసింది, ఇలాగ ప్రతి ఒక్క గ్రామ దేవతనికి ఒక స్టోరీ ఉంటుంది. ఈ స్టోరీలన్నీ పురాణాల్లో ఉన్నాయా? పురాణాల్లో శాస్త్రాల్లో ఉన్నాయండి. ఏం పూజించట్లేదా? మనము దూరం పెడుతున్నామా? దండం పెట్టుకుంటున్నాం కదా. మాంసాహారం జంతువులలో జరుగుతున్నా కూడా మనం ఏం పోరులే, తినేవాళ్ళు ఆ విధంగా తింటున్నారు, అదొక పద్ధతి అనేసి ఊరుకుంటున్నామే కానీ మనం ఏం కాదనడం లేదే. లేకపోతే అవధూతల లిస్టు మరలా అది వేరే. వీళ్ళందరూ చూడడానికి స్నానాలు చేసినట్లు, నీట్గా బ్రష్ చేసినట్టు, టంగ్ క్లీనర్లతో టంగ్ క్లీన్ చేసినట్టు, మడి వస్త్రాలు కట్టుకున్నట్లుగా, వేదాలు అవన్నీ పారాయణం చేసినట్లుగా, మంత్రజపాలు చేసినట్లుగా, పొట్టు పెట్టుకున్నట్టుగా కూడా ఎక్కడ కనపడరు. అంతేందుకు, ఇక్కడ నెల్లూరు దగ్గర ఈ భగవాన్ వెంకయ్య, వెలగమూడి వెంకయ్య స్వామి సమాధానం ఉంటుంది. ఈ ప్రాంతీయులందరూ కూడా వెంకయ్య తాత అని పిలుస్తారు. ఆ మహాత్ముడు మొదటి నుంచి ఒక పిచ్చోడ్లాగే తిరిగేవాడు, ఎవరితోటి మాట్లాడేవాడు కాదు, ఇంట్లో ఉండేవాడు కాదు. కమ్మ సామాజిక వర్గంలోనే పుట్టాడు. సామాజిక వర్గంలో ఏదైనా వేదాలు చదువుతారా, శాస్త్రాలు చదువుతారా, అడిగట్టుకొని పూజలు చేస్తారా? అందులోని పాత రోజుల్లో వ్యవసాయం చేసుకునేవాళ్ళు, ఇంకొందరు జమీందారులు ఉండేవాళ్ళు, ఇంకొందరు రాజ్యాలు కూడా వెళ్ళారు. మహాత్ముడు నిరంతరం కూడా ఓం నారాయణ ఆది నారాయణ అని కూడా నారాయణ నామస్మరణం చేసుకుంటూ ఏక్ తార అంటారు కదా, ఆ ఏక్ తార అదేమిటిది, ఆ గుమ్మడికాయ స్ట్రింగ్, దాని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, ఏక్ తార తోటి ఎప్పుడు కూడా ఆయన జపం చేసుకుంటూ ఓం నారాయణ ఆది నారాయణ అనుకుంటూ జపం చేసుకుంటూ ఎంత ఒక పాకలో పడి ఉండేవాడు. పల్లెటూరులో రోడ్డు పక్కన పిచ్చి చెట్లు, అడవుల్లో, పొలాల్లో ఒక పాకలో పడి ఉండేవాడు. భిక్షకు పోతే పోయేవాడు, కసం తెచ్చుకునేవాడు, తినేవాడు, నిరంతరమో ఓం నారాయణ ఆది నారాయణ అంతే. ఇంతటి శక్తి వచ్చిందంటే నారాయణ నామస్మరణం చేయడం వలన ఆ ప్రాంతంలో ఎవరికి అప్పుడు డబ్బులు ఉండేవి కాదు, అందరూ పొలంలో పనులు చేసుకునే వాళ్ళు. పాములు తేళ్లు కుడితే వైద్య సదుపాయం లేదు, డాక్టర్స్ లేవు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. తను నామస్మరణ చేయగా ఎంత శక్తి అతనికి ఉందో ఆ శక్తి దారాల ద్వారా శక్తిపాతం చేసి, తెల్లటి దారాలండి, దారాలు ఇస్తే ఆ దారం కట్టుకొని ఓం నారాయణ ఆది నారాయణ అంటే ఆ తేలు కుట్టిన పాము గరిచిన విషయాలు కూడా విరిగిపోయాయి. గ్రామంలో కలరా లేకుండా చేశారు. ఎన్నో అనుభవాలు ఉన్నాయండి. మన్నీ మధ్య ఆ స్వామివారు వెళ్ళిపోయింది. స్వామివారిని చూసి అనుభవాలు పొందిన భక్తులు ఇప్పటికి కూడా బోలెడు మంది ఉన్నారు. బ్రహ్మాండంగా వారి సమాధి దగ్గర గుడి కట్టారు, పైన వారి విగ్రహం పెట్టారు. దాన్ని వెంకటేశ్వర స్వామివారికి పెట్టినట్టు ఆయన మహాభక్తుడు కాబట్టి నిరంతరం నారాయణ నామస్మరణ చేశారు కాబట్టి నామాలు పెట్టించుకుంటారు. ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఆయన చెప్పిన మంచి విషయాలు అక్కడ గోడలకు రాసి ఉంటాయి. ఎంతోమంది వస్తారు ఇప్పుడు ఆలయానికి, పిల్లలు లేని వాళ్ళు వస్తారు, రాత్రి నిద్ర చేస్తారు. ఎంతోమందికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా అక్కడికి వెళ్ళి రాత్రి నిద్ర చేస్తే అక్కడ మొక్కుకుంటే పిల్లలు పుట్టారు అని చెప్పేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళ అనుభవాలను మనం ఏమి కాదనలేమి, ఆ హక్కు మనకి లేదే. ఇలా చూసుకుంటే ఎన్నో. సనాతన ధర్మం అనేది ఒక లోతైన విస్తారమైన సముద్రం, మహాసముద్రం లాంటిది. నదులని, చెరువుల్ని, జలపాతాలని, పిల్ల కాలువలను కూడా తనలో కలుపుకొని అంతే గంభీరంగా, అంతే నిశ్చలంగా చెలియని కట్ట దాటకుండా అలాగే ఉండగలదు. అదే సనాతన ధర్మం గొప్పతనం. కలుపుకోవడం గొప్ప విషయం కానీ మతాల పేరుతోటి విభాగాలు చేసుకుంటూ పోయి ఎవరు సాంప్రదాయం వాళ్ళు పాటించుకుంటుంటే ఎంతకాలం ఈ విధంగా వెడగొట్టి మీరు గొడవలు పెడతారు. బెగ్గర బ్యాచ్ ఏమంటారంటే మాకు ఏదైనా సరే జగద్గురువులు చెప్పాలి అంటారన్నమాట. వీళ్ళందరి గురించి జగద్గురువులు చెప్పారా? చెబితేనే జనాలు లక్షలాదిగా వెళ్ళారా? ఈ అద్భుత అనుభవాలు జనాలకు జగద్గురువులు ప్రసాదించలా. వారు నమ్మిన వాళ్ళ నమ్మకము, వాళ్ళ శ్రద్ధ విశ్వాసానికి అనుగుణంగా వాళ్ళకి ఫలితాలు వచ్చాయి. వెళ్ళాడితే మాకు జగద్గురువులే చెప్పాలి. జగద్గురువులు సనాతన ధర్మానికి ఏం పేటెంట్ రైట్స్ తీసుకోలేదండి, భగవంతుడు వాళ్ళకి ఇవ్వలేదండి. ఒక అద్వైతానికి సంబంధించిన స్మార్త సాంప్రదాయానికి సంబంధించిన లైన్కు మాత్రమే వారు ఆచార్యులు. విశిష్టాద్వైతానికి ఆచార్యులు వేరు, ద్వైతానికి ఆచార్యులు వేరు. అలాగే శైవ సాంప్రదాయం, లింగాయత సాంప్రదాయానికి జగద్గురువులు వేరుగా ఉంటారు. మరలా ఇదే శైవ సాంప్రదాయం వచ్చేసి తమిళనాడులో వేరేగా ఉంటుంది, కర్ణాటకలో వేరేగా ఉంటుంది, ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత వేరేగా ఉంటుంది. ఇది కాకుండా శాక్తేయ సాంప్రదాయాల్లో ఈ శ్రీ విద్యాపాసనలు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వైదిక విధానంలో చేసేవాళ్ళు గురువులు, శాక్తేయ గురువులు కొందరు ఉన్నారు. అలాగే దత్త పరంపరకు సంబంధించిన గురువులు కొందరు ఉన్నారు. వాళ్ళు తేల్చాలి ఈ సాయిబాబా విషయం. జగద్గురువులకి ఏం పని? దత్త సాంప్రదాయము లేదా నాథ సాంప్రదాయం అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు తేల్చాలి సాయిబాబా విషయము. వీళ్ళకి ఏం పని అండి? ద్వారకా జగద్గురువు గారు అప్పట్లో చెప్పారు, తర్వాత పోయి సారీ చెప్పారు, అయిపోయింది. ఇంకెవరో మాట్లాడలేదు. ఆ తర్వాత గోవిందానంద గారు 4 రోజులు ఎగిరారు, ఆయన సరి చెప్పారు, ఆయన ఎవరో పట్టించుకోరు. వివాదాలు చేయడానికి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు అంతే. మన దక్షిణాది రాష్ట్రాల్లో ఏ జగద్గురువులు అయినా సరే ప్రకటించారా? చెప్పలా. ఆ పీఠాల పేర్లు వేసుకొని ఆ పీఠాలకు కూడా వీళ్ళు పరుగులు తీస్తుంటాయి. పీఠాల్లో చదువుకున్న వాళ్ళు, పనిచేసే వాళ్ళని ఎవరో ఒకరిని బయటకు లాక్కొచ్చి వాళ్ళతో చెప్పించి జగద్గురువులే చెప్పారు. శృంగేరి పీఠమే చెప్పిందంటే శృంగేరి పీఠాలు వాళ్ళు చెప్పారా?
వాళ్ళ పరువు కూడా తీస్తున్నారు కదా, ఆ పీఠాన్ని కూడా వివాదాల్లోకి లాగుతున్నారు కదా. కావాల్సినంత అవైదికం ఉందండి. చెప్పాలంటే ఇంకొక 10 వీడియోలు చేసి నేను చెప్పగలను, ఒక్కొక్క రాష్ట్రం చరిత్ర చెప్పగలను. కలుపుకోవడం మానవత్వం అవుతుంది. ఏదైనా చిన్న చితకా ప్రాబ్లమ్స్ ఉంటే పరిష్కారం చేసుకోవాలి, కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్ది. ఎందుకంటే ఉన్మాదంగా ఎగిరెగిరి వీడియోలు చేసిందని నేను కూడా ఈ దిక్కుమాల వాట్సాప్లో పోస్టులన్నీ చూసేసి పోస్టులు కింద రకరకాల మేటర్స్ రాసేస్తే చండాలంగా చెత్తగా నిజమే అనుకుని ఒకప్పుడు నేను వీడియోలు చేసిందాన్ని. మోహన్ భాగవత్ గారు ఎందుకు చెప్పారు పెద్ద ఆయన, కలుపుకోవాలి, కలిసి ఉండాలి. హిందూ ఐక్యత అంటే ఎన్ని సాంప్రదాయాలు ఉంటాయో, భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం. ఎన్ని సాంప్రదాయాలని ఎవరికి నచ్చిన పద్ధతి వాళ్ళు చేసుకుంటారు. అందరినీ కలగలుపుకొని ఉండాలి, ఒక యూనిటీగా ఉండాలి. ఈరోజు దేశం సక్సెస్ అవ్వాలంటే ఆ పెద్ద ఆయన చెబుతూ ఉంటే ఈ బెగ్గర బ్యాచ్ గోల, ఆ సాయి భక్తుని ఒకటి కించపరచడం. ఒక సామాజిక పరమైన అంశంగా నేను మాట్లాడుతున్నానండి, సమాజ హితవు కోరి మాట్లాడుతున్నానండి. నేను ఆధ్యాత్మికంగా చెప్పడానికి నేనేం దత్త పరంపరకు సంబంధించిందని కాదు, నాది వైష్ణవ పరంపర. నేను ఒక ఆధ్యాత్మిక పరమైన కోణంలో కాదండి, సామాజిక పరమైన కోణంలో మాట్లాడుతున్నాను. ఇక్కడ వచ్చాడు ఉంది అవైదికము. సనాతన ధర్మంలోనే కలుపుకున్నాం. గిరిజనులకు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారండి, వనదేవతలు. ఎక్కడుంది? శాస్త్రాల్లో ఉందా, వేదాల్లో ఉందా, పురాణాల్లో ఉందా? రకరకాల భాషల్లో పూజించుకుంటారు, రకరకాల పద్ధతిలో చేసుకుంటూ ఉంటారు. మాట్లాడితే అవైదికం 80 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి నమ్ముకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఈరోజు మానేయంటే ఎందుకు మానేస్తారు? కలుపుకోవడం కదా శ్రేయస్కరము. బెగ్గర్స్ ఇలా కడుపు పోరాటం కోసం, వీళ్ళ బతుకు పోరాటం కోసం బతుకుతూ ఇలాంటి చిల్లర వీడియోస్ మొత్తం చేస్తూ ధర్మ పోరాటం అని పేరు పెట్టుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ సాయిబాబా గుళ్ళల్లో పనులు చేసే వాళ్ళు మొత్తం బ్రాహ్మణులే. ఆయన దగ్గర బ్రతుకున్నప్పుడు ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణులే. ఆయనతో హెల్ప్ పొందిన వాళ్ళు బ్రాహ్మణులే. ఆయన పుస్తకం రాసిన హేమాడ్ పంత్ గారు వేదాంగాలు చదివిన బ్రాహ్మణుడు అని చేసి ఆ పుస్తకంలోనే ఉంది. ఆయన మరణిస్తే అంత్యక్రియలు చేసిన ఈ ఉత్తర కర్మలు చేసిన ఉపాసని బాబా వీళ్ళందరూ బ్రాహ్మణులే. ఆయన ప్రచారం చేసిన వాళ్ళు బ్రాహ్మణుడు, ఆయన గురించి పుస్తకాలు రాసిన వాళ్ళు బ్రాహ్మణుడు, ఆయనకి మంత్రాలు, పాటలు, పద్యాలు, స్తోత్రాలు రాసింది బ్రాహ్మణులే. ఆ సాయిబాబా గుళ్ళల్లో పనులు చేసి హ్యాపీగా బ్రతుకు గడుపుకుంటుంది బ్రాహ్మణులే. సాయి సచ్చరిత్రలో ఉపన్యాసాలుగా, ప్రవచనాలుగా చెప్పేసి పారితోషికాలు పుచ్చుకుంది బ్రాహ్మణులే. ఈరోజు వాళ్ళు ఎవ్వరూ బయటకు వచ్చి మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకి బతుకు గడవాలి. మాట్లాడరు. ఎవరైనా ఒకళ్ళు మైలవరపు శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ మీద వీళ్ళు దాడి చేయడం బెగ్గర్ బ్యాచ్. వాళ్ళకి తెలియదా? వీళ్ళకే తెలుసు. నిన్నటిదాకా క్రిస్టియన్ మతంలో ఉండే అంటకాగి ఇప్పుడు బయటకు వచ్చి ఆ ఉన్మాదం మోనించుకోకుండా ఆ జాడీయం ఎక్కడ కూడా వెదజల్లుతున్నారు వీళ్ళు. కావాల్సినంత అవైదికం చూపిస్తా మొత్తం ఖండించుకోగలుగుతారా? అవుతుందా? వల్ల అవుతుందా? 1 కోట్ల మంది హిందువులు ఉన్నారు, ఎవరి పద్ధతి వాళ్ళది? ఎంతమందిని సర్దుతారు, ఎంతమందిని కంట్రోల్ చేస్తారు మీరు? ఎలాగో ఒక రకంగా కలుపుకొని యూనిటీగా ఉంచుకోవడం అండి తెలివైన పద్ధతి. మోహన్ భాగవత్ గారి మాటల్లో అంతర్యం అదే. సాయి మతం పేరుతో చీల్చడం గొప్ప విషయం కాదు, కలుపుకోవడం గొప్ప విషయం అని చెప్తారు. హిందూ యూనిటీకి ఇది అత్యవసరము. ఈరోజు సాయి మతం చీలిందంటే లక్షల మంది, కోట్ల మంది హిందువులు విడిపోతారు. సాయి మతంతో సపరేట్ మతం అయిపోతుంది. బౌద్ధులు అయిపోయారు, జైనులు అయిపోయారు, సిక్కులు అయిపోయారు, ఇప్పుడు సాయి మతం కూడా అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, సామాజిక పరమైన ఒక సమాజం బాగుండాలి అనే ఒక సదుద్దేశంతోటి ఒక స్పృహ అందరికి కలిగించాలి, జాగృతం చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. నేనేం సాయిబాబాని ప్రమోట్ చేయడం లేదు. అంటే ఆయన దేవుడు అండి, అద్భుత మహిమలు జరుగుతాయండి, మీరు అందరూ నమ్మండి అని చెప్పండి. ఇది అసలు ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కావివి, సామాజిక పరంగానే ఇట్లా మాట్లాడుతున్నాను. అందరూ గమనించండి. ఈ చిల్లర బ్యాచ్ మాటలు నమ్మొద్దు, చిల్లర వేదాలను ప్రోత్సహించొద్దు. మీ పద్ధతులు పాటించుకుంటూ అందరూ హిందువులమే అనే విషయం గుర్తెరిగి వర్తించి హిందూ యూనిటీ చాలా ముఖ్యము విధంగా అందరూ ప్రవర్తించాలని కోరుకుంటున్నాను. జై హింద్.